గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో రిలీజ్ అయి 8 రోజులు అయింది. ఈ 8 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 36 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 20 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 19 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 15 కోట్లు, వెస్ట్ నుంచి 8 కోట్లు, గుంటూరు నుంచి 12 కోట్లు, కృష్ణా నుంచి 10 కోట్లు, నెల్లూరు నుంచి 7 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో గేమ్ చేంజర్ 95 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 9 కోట్లు గ్రాసు, తమిళనాడు నుంచి 8 కోట్లు, కేరళ నుంచి 50 లక్షలు, హిందీ నుంచి 33 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 26 కోట్లు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ సినిమా 8 రోజుల్లో 188 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 18 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజే డిస్ట్రిబ్యూట్ చేశాడు, అతనే ప్రొడ్యూసరు. 43.5 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తే 18 కోట్లు వెనక్కి వచ్చాయి 8 రోజుల్లో. అంటే మరో 25.5 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. తెలంగాణలో 25 కోట్లు షేర్ రావాలి అంటే మరో 50 కోట్లు గ్రాసు ఒక్క తెలంగాణలోనే రావాలి. ఇక అది పోయినట్టే. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 23 కోట్ల కొంటే ఇక్కడ 10 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 13 కోట్ల షేర్ రావాలి రాయలసీమలో, అంటే 26 కోట్ల గ్రాస్ రావాలి, అది కూడా రానట్టే. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్ల కొంటే ఇక్కడ 9.5 కోట్లు వచ్చింది వెనక్కి, అంటే ఇంకా 4.5 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి, అంటే 9 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే ఇక్కడ 7.5 కోట్ల షేర్ వచ్చింది, ఇంకా 2.5 కోట్ల షేర్ రావాలి, అంటే 5 కోట్ల గ్రాస్ రావాలి, ఇది కూడా కష్టమే. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్ల కొంటే 4 కోట్ల షేర్ వచ్చింది, 50% వచ్చింది, ఇంకా 4 కోట్లు రావాలి, అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి, పోయినట్టే. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే ఇక్కడ 6 కోట్ల షేర్ వచ్చింది, ఇంకా 4 కోట్ల షేర్ రావాలి, అంటే 8 కోట్ల గ్రాస్ రావాలి, ఇది కూడా గోవిందానే. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు 8.5 కోట్లకు కొంటే 5 కోట్ల షేర్ వచ్చింది, ఇంకా 3.5 కోట్లు రావాలి కృష్ణాలో, అంటే 7 కోట్లు గ్రాస్ రావాలి, కృష్ణార్పణం. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 4.5 కోట్లకు కొంటే ఇక్కడ 3.5 కోట్ల షేర్ వచ్చింది, ఇంకా 1 కోటి రావాలి, అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 122 కోట్లకు కొన్నారు. 8 రోజుల్లో 64 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా మనకు తెలుగు రాష్ట్రాల్లోనే ఇంకా 60 కోట్ల దాకా రావాలి వెనక్కి సినిమా హిట్ అవ్వడానికి, అంటే 120 కోట్ల గ్రాస్ రావాలి. పెద్ద డిజాస్టర్ తెలుగు వరకు. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 14.5 కోట్లకు కొంటే ఇక్కడ 4.5 కోట్ల షేర్ వచ్చింది, ఇంకా 10 కోట్లు రావాలి కర్ణాటకలో, అంటే 20 కోట్ల గ్రాస్ రావాలి, సో 10 కోట్లు నష్టం కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లకి. ఇక తమిళనాడుకి 15 కోట్లకు కొంటే 4 కోట్లు మాత్రమే వచ్చింది, ఇంకా 11 కోట్లు రావాలి, అంటే 22 కోట్ల గ్రాస్ రావాలి, సో 11 కోట్ల నష్టం తమిళనాడులో. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్ల కొంటే కేవలం 25 లక్షలు వచ్చింది, ఇంకా అది ఉన్నా లేనట్టే, సో 2 కోట్ల నష్టమే, ఇంకా 4 కోట్ల వరకు రావాలి గ్రాసు మనకి కేరళలో రానట్టే, సో పోయింది కేరళలో వాషౌట్. ఇక హిందీలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 42.5 కోట్లకు ఉంటే 16.5 కోట్ల షేర్ వచ్చింది, అంటే ఇంకా మనకు 26 కోట్లు రావాలి హిందీలో, అంటే 52 కోట్లు గ్రాస్ రావాలి, 50 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఇక అది కూడా పోయినట్టే. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు 25 కోట్లకు ఉంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 13 కోట్లు వచ్చింది షేరు, అంటే ఇంకా 12 కోట్లు రావాలి, అంటే 24 కోట్లు గ్రాస్ రావాలి, ఇక అది కూడా కష్టమే. అలా టోటల్గా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 221 కోట్లకు కొన్నారు అన్ని ఏరియాలకు కలిపి. 8 రోజుల్లో వచ్చిన షేర్ చూస్తే 103 కోట్లు ఉంది, అంటే ఇంకా 118 కోట్లు రావాలి. 118 అంటే ఇంకా 236 కోట్లు గ్రాస్ రావాలి, ఎక్కడి నుంచి రావు, ఇక పోయింది సినిమా అసలు. అంటే రికవరీ చూసుకుంటే మనం ఇప్పటికే ఒక 50% అనుకోవాలి రికవరీ, అంతే 50% కూడా కాదు, 50% అనుకోవాలి, సో 50% నష్టాలు. సో కొన్న డిస్ట్రిబ్యూటర్లకి, తీసిన ప్రొడ్యూసర్ దిల్ రాజుకి 450 కోట్ల బడ్జెట్ పెట్టి తీశాడు, 200కి థియేటర్లకు అమ్మాడు, 100కి అమెజాన్కి అమ్మాడు, 300 వచ్చాయి, బట్ ఇచ్చిన 200లో 100 థియేటర్లో పోయింది, సో అక్కడ 150, ఇక్కడ ఒక 100, 250 పోయింది, ఇంకో 50 ఎక్కడ టీవీ నుంచి ఎక్కడి నుంచి రావచ్చు, సో 200 ఓవరాల్గా అయితే నష్టం దిల్ రాజుకి. ఏమంటే లక్కీగా సంక్రాంతికి వస్తున్నప్పుడు లాభాలు వస్తున్నాయి కాబట్టి అక్కడ కవర్ చేసుకుంటాడు, కానీ ఇండివిజువల్గా ఈ సినిమా చూసుకుంటే మాత్రం రామ్ చరణ్కి, దిల్ రాజుకి, శంకర్కి, ముగ్గురికి మాత్రం డిజాస్టర్ పడింది తెలుగులో. సినిమా అయితే బాగుంది, బట్ సినిమాకి వచ్చిన నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అయ్యి, దానికి తోడు డాకు మహారాజ్ అని సంక్రాంతికి వస్తున్నాం హిట్ అయ్యేసరికి ఈ సినిమాని ఎవరు చూడట్లేదు.
సో మొదటి వారంలోనే చాలా థియేటర్లు కోల్పోయిన థియేటర్లు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఇచ్చేశారు. సో నాకు తెలిసి ఇంకో వారం ఉండొచ్చు థియేటర్లో. ఓటీటీ రిలీజ్ త్వరగా పెట్టుకుంటే కొద్దిగా డబ్బులు ఎక్కువ వస్తాయి, చూడాలి మరి. అది మన రామ్ చరణ్ గేమ్ చేంజర్. రిలీజ్ అయిన మొదటి 8 రోజుల్లో 188 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 103 కోట్లు. సినిమా బడ్జెట్ 450 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 221 కోట్లకు అమ్మారు. అందులో 103 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 118 కోట్లు రావాలి వెనక్కి. 118 కోట్లు వెనక్కి రావాలి అంటే 236 కోట్లు గ్రాస్ రావాలి. రానంటే సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్. ఓకే, బాయ్.